భూమా మౌనికారెడ్డిని మోహన్ బాబు గారి మంచు మోహన్ బాబు గారి అబ్బాయి రెండో కుమారుడు మంచు మనోజ్ వివాహం చేసుకోబోతున్నాడు అనేటువంటి విషయం చాలా కాలంగా జనం ముందు నానుతున్నటువంటి విషయమే. దీని గురించి జనాలు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఈ విషయాలన్నీ కూడా ఆయనకు తెలుసు, మోహన్ బాబు గారికి చాలా స్పష్టంగా తెలుసు. అయితే ఈరోజు నైట్ వాళ్ళ వివాహం కానుంది, ముహూర్తం ఫిక్స్ అయింది. ఈరోజు అంటే 8:30 ముహూర్తం డిసైడ్ అయిపోయింది, వాళ్ళు పెళ్లి చేసుకోబోతున్నారు అనేది తాజా ఖబర్. అయితే ఇక్కడ మోహన్ బాబు గారు చాలా గుర్రుగా ఉన్నాడు ఈ వివాహం పట్ల. ఆయన కొంత వ్యతిరేకతతో ఉన్నాడు మనోజ్ వ్యవహార శైలి పట్ల అని కూడా కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. నిజానికి మనోజ్ విషయంలో మొదటి నుంచి కూడా ఆయన కొంత ఇబ్బందిగానే ఉన్నాడు అనేది సమాచారం. మొదటి నుంచి ఆయన దూరంగా ఉంటున్నాడు. పర్టికులర్గా విడాకులు మొదట ఆయన చేసుకున్నటువంటి మొదటి పెళ్లి కూడా ఫ్యామిలీ నుంచి చూసినటువంటి సంబంధం కాదు, ఆయన ప్రేమ వివాహమే. ఆయన ప్రపోజ్ చేసినటువంటి సంబంధమే పెళ్ళయింది. పెళ్ళయిన తర్వాత కొంతకాలం కాపురం జరిగిన తర్వాత కాదు అనుకున్నారు వాళ్ళు. అది వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి వ్యవహారం. ఆ వ్యక్తిగతమైనటువంటి వ్యవహారంలో భాగంగా వాళ్ళు కలిసి ప్రయాణం చేయలేని పరిస్థితి ఉంది అని అనిపించిన తర్వాత విడిపోయారు. విడిపోవటం అనేది వాళ్ళ పర్సనల్ అఫైర్, ఎవరైనా సరే. దాంట్లో పర్టికులర్గా ఎవరిని విమర్శించాల్సినటువంటి అవసరం లేదు. అలాగే ఆ ఫ్యామిలీ కూడా సానుకూలంగానే స్పందించింది, పాజిటివ్గానే రియాక్ట్ అయింది కూడా. అంటే దాని మీద బయటకు వచ్చి ఓపెన్గా డిబేట్లు చేయటం, లేకపోతే వ్యతిరేకించటం లేదు. అవతల పార్టీని అంటే ఆ అమ్మాయి మీద విమర్శలు చేయటం ఇలాంటివి కూడా చేయలే. చాలా జెంటిల్గానే వ్యవహరించారు, చాలా ప్రజాస్వామికంగానే ఉన్నారు కూడా. అయిపోయింది, ఆ చాప్టర్ ముగిసింది. ఆయన డైవర్స్ తీసేసుకున్న తర్వాత ఆయన తిరిగి సినిమా చేస్తాడా, లేకపోతే ఇంకేదైనా యాక్టివిటీలోకి వెళ్తాడా, ప్రొడక్షన్లోకి వెళ్ళబోతున్నాడు, ఇలా రకరకాల చర్చలు జరిగినాయి. ఆయన అయితే ప్రధానంగా కుటుంబంతో కలిసి లేడు, విడిగానే ఉన్నాడు. ఆయన ఫిల్మ్ నగర్లో ఒక ఆఫీస్ తీసుకున్నాడు, ఏదో యాక్టివిటీ జరుగుతోంది. ఈ రకమైనటువంటి సమాచారం నడుస్తున్నటువంటి రోజుల్లోనే సడన్గా ఆ మధ్య వినాయక చవితి పందిళ్లలోకి భూమా మౌనికారెడ్డితో కలిసి ఈయన వెళ్ళటం మొదటిసారిగా మీడియా దృష్టికి పడింది. అది మీడియా దృష్టిలో పట్టడం కోసమే వాళ్ళిద్దరూ కలిసి అక్కడికి వెళ్ళారు అనే ప్రచారం కూడా జరిగింది. ఫైనల్గా డౌట్లు, అంటే వీళ్ళిద్దరూ కలిసి కనిపించడం వెనకాల ఏమిటి, వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారా అనే యాంగిల్లో కథనాలు వెలువడినాయి మీడియాలో. దీని మీద ఓపెన్గా స్పందించలేదు ఆ ఫ్యామిలీ తిరిగి. అంటే ఏది మాట్లాడినా బయట వివాదాస్పదం అవుతోంది అనేది కాన్షియస్గా మోహన్ బాబు గారు అనుకుంటున్నారు. అంటే ఎలా స్పందించినా దానికి ఏదో ఒక రకమైనటువంటి కథనాన్ని జోడించి బయట మీడియా రాస్తోంది కాబట్టి మనం స్పందించకుండా ఉంటే బెటర్. అంటే బహిరంగంగా స్పందించడం కన్నా కూడా ఇంటర్నల్గా ఒకసారి పిలిచి మాట్లాడటము ఇలాంటిది లేదు, తన డిసెంట్ని తెలియజేయటము అంతవరకే పరిమితం తప్ప ఎవరి వ్యక్తిగత అంటే వాళ్ళ జీవితాల్లోకి వెళ్ళి పిల్లలే అయినప్పటికీ వాళ్ళ స్పేస్ వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు ఎదిగిన పిల్లలు, వాళ్ళ జీవితాలను వాళ్ళు నిర్మించుకునేటువంటి స్వేచ్ఛ డెఫినెట్గా ఉంటుంది. కాబట్టి దాన్ని గౌరవిద్దాం అని అనుకుంటూనే తన డిసెంట్ని వాళ్ళకి క్లియర్గా చెప్పేస్తే వాళ్ళు అర్థం చేసుకుని తనకు అనుకూలంగా వ్యవహరిస్తాయి, ఓకే. లేదంటే వాళ్ళ ప్రకారం వాళ్ళు నడిస్తే తన పరిధిలో తాను ఉండాలి అని కూడా ఆయన అనుకుంటున్నట్టుగా అనిపిస్తుంది, ఆయన ఓపెన్గా స్పందించకపోవడం చూస్తే. అలా ఆయన సానుకూలంగానే వ్యవహరించాడు ఈ వార్తలు సర్క్యులేట్ అవుతున్నటువంటి సందర్భంలో కూడా. ఫైనల్గా ఇప్పుడు ఆయన వివాహం జరగబోతోంది ఈరోజు రాత్రి అనేది వాళ్ళు ఫిక్స్ చేసుకున్నటువంటి ముహూర్తం ఆల్రెడీ డిక్లేర్ అయిపోయింది. ఈ సమయంలో తిరిగి మళ్ళీ మోహన్ బాబు గారు ఈ పెళ్లి పట్ల గుర్రుగా ఉన్నారు, ఆయన వ్యతిరేకంగా ఉన్నారు. రేపొద్దున ఆయన ఈ కుటుంబాన్ని అంటే మంచు మనోజ్ను కొంత దూరం పెట్టే అవకాశం ఉంది. ఈ రకమైనటువంటి వార్తలు మళ్ళీ సర్క్యులేషన్లోకి వచ్చినాయి ఇప్పుడు.
ఇప్పుడు సాయంత్రం పెళ్లిలో ఆయన కనిపిస్తే ఒకవేళ వధూవరులను ఆశీర్వదిస్తే నిజానికి ఈ కుటుంబంతో వాళ్ళకేమి భూమా ఫ్యామిలీకి అంటే అసలు ఎవరో తెలియనటువంటి కుటుంబం కాదు మంచు మోహన్ బాబు గారి ఫ్యామిలీ. ఆ రెండు కుటుంబాల మధ్య ఒక స్నేహం ఉంది. ఈ పిల్లల మధ్య కూడా పాత స్నేహాలు ఉన్నాయి. అవి ఉండటం వల్లనే ఈ సాన్నిహిత్యం సాధ్యమైంది. ఆవిడకు కూడా రెండో పెళ్ళే, ఈయనకి రెండో పెళ్ళే. వాళ్ళ మధ్య ఒక అవగాహన కుదిరింది. పెళ్ళి అనేది ఇది ఎలా చేసుకున్నా ఎవరు చేసుకున్నా అది డెఫినెట్గా పర్సనల్ అఫైర్. కుటుంబాలకు కానీ సంస్థలకు కానీ విడిగా వ్యక్తులకు కానీ అందులో ఏ రకమైనటువంటి ఇన్వాల్వ్మెంట్ ఉండడానికి అవకాశం లేనటువంటి ఏరియా అది. పెళ్లి చేసుకోవాలని ఒక అమ్మాయి అబ్బాయి అనుకోవచ్చు, ఎవరైనా అనుకోవచ్చు. అనుకున్న తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత కలిసి ఉండలేని పరిస్థితి ఉన్నప్పుడు అంటే ముందు తెలియనటువంటి అనుకోనటువంటి ఇబ్బందులు కలిసి ప్రయాణం ప్రారంభించిన తర్వాత రైజ్ అయితే ఈ ప్రయాణాన్ని ఈ ఇబ్బందులతో కొనసాగించడం కుదరదు అని అనిపిస్తే విడిపోవాలి అనే నిర్ణయం తీసుకోవడం కూడా ప్రజాస్వామికమే. అంటే కొట్టుకుంటూ తిట్టుకుంటూ కలిసి ప్రయాణించాలి అని చెప్తారు కానీ ప్రాక్టికల్గా అది నడవదు, అది కుదరదు. ఇద్దరు ఇండివిజువల్స్ కలిసి ప్రయాణం చేసినప్పుడు ఎవరి అభిప్రాయాలు వారి ఉంటాయి. ఒక ఉమ్మడి అవగాహన మేరకు నడుస్తారు. ఈ ఉమ్మడి అవగాహనకు ఇబ్బంది కలిగించేటువంటి ఆలోచనలు కావచ్చు, ఆచరణ కావచ్చు సంభవిస్తే దాన్ని ఫ్రెండ్లీగా పరిష్కరించుకుంటే వెల్ అండ్ గుడ్. కానీ పరిష్కరించలేనటువంటి సందర్భం వచ్చినప్పుడు విడిపోయేటువంటి హక్కు ఖచ్చితంగా ఉంటుంది. నిజానికి వెడ్డింగ్ కార్డ్స్లోనే విడిపోయే హక్కును రిజర్వ్ చేస్తూ కలిపి ఉంచుతున్నాము అనే మాట రాయొచ్చు, తప్పేం లేదు దానిలో. ఎందుకంటే విడాకుల చట్టం ఉంది కాబట్టి. ఇప్పుడు విడిపోకూడదు అని ఎవరైనా మాట్లాడితే అది చట్టాన్ని వ్యతిరేకించినట్టుగా భావించాల్సి ఉంటుంది. సుమోటోగా వాళ్ళ మీద కేసులు పెట్టచ్చు కోర్టు. ఇటువంటి కండిషను. సరే, ఏది ఏవైనప్పటికీ వాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు. పెళ్లి చేసుకుంటున్నటువంటి సందర్భంలో ఆ ఫ్యామిలీ అంటే డెడ్ ఎండ్కి వచ్చేసింది కథ, క్లైమాక్స్కి వచ్చేసిన కథలో ఇప్పుడు తండ్రి గారు గుర్రుగా ఉన్నారు, లేకపోతే ఆగ్రహంగా ఉన్నారు, ఆయన ఈ పెళ్లికి అనుకూలంగా లేడు, ఆయన ఈయన్ని దూరం పెడతాడు, ఈ రకమైనటువంటి వార్తలు సర్క్యులేట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఆయన ఎలా ఉన్నా ఎలా వ్యవహరించినా అది ఆ కుటుంబ వ్యవహారంగానే ఉంటుంది. ఒకవేళ ఇది పబ్లిక్ ఏదైనా ప్రాబ్లం క్రియేట్ చేసే వ్యవహారం అయితే అప్పుడు ఎలాగూ ప్రపంచం స్పందిస్తుంది. మోహన్ బాబు గారు లేదు, ఆయన కుటుంబం వాడి అంతర్గత వ్యవహారం ఇది, ఈ పెళ్ళి. ఇది దీంతో ప్రపంచానికి జరిగే వినాశనం కానీ ఇబ్బంది కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండే అవకాశం లేదు కూడా. కాబట్టి అంటే సెలబ్రిటీ వ్యవహారం కాబట్టి ఖచ్చితంగా ఇది మాట్లాడుకునే ఇష్యూ అవుతుంది తప్ప దీని మీద జడ్జిమెంట్లు పాస్ చేసే రైట్స్ ఎవరికీ లేవు, పాజిటివ్గా కానీ నెగిటివ్గా కానీ. మోహన్ బాబు గారు వ్యవహరిస్తున్న తీరు చూస్తే మొదటి నుంచి ఈ వ్యవహారంలో, పర్టికులర్గా మంచు మనోజ్ వ్యవహారంలో, ఆయన మొదటి పెళ్లి సందర్భంగా కూడా ఆయన అప్పుడు కూడా ఆయనకు డిసెంట్ ఉంది. డిసెంట్ ఉన్నప్పటికీ ఆయన జెంటిల్గానే వ్యవహరించాడు, డెమోక్రటిక్గా వ్యవహరించాడు. అంటే వీధి పోరాటాలు చేసి అతన్ని కంట్రోల్లోకి తీసుకుని ఏదో చేసి ఏదో చేయాలని అనుకోలే. ఆ స్పేస్ ఆయనకి ఇచ్చేశాడు. ఆయన కుదరదు, మేము కలిసి ట్రావెల్ చేద్దాం అనుకున్నాం కానీ మా ప్రయాణం ముగిద్దాం అనుకుంటున్నాం, నేను వచ్చేస్తున్నాను అన్నప్పుడు కూడా ఆయన అవతల వాళ్ళ గురించి నెగిటివ్గానో లేకపోతే ఇతని గురించి నెగిటివ్గానో బహిరంగంగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేయాల. అప్పుడు కూడా డెమోక్రటిక్గానే వ్యవహరించాడు. ఆయన ప్రధాన కుటుంబంతో కలిసి ఉండను, విడిగా ఉంటాను అన్నప్పుడు కూడా ఈయనేమి ఓపెన్ స్టేట్మెంట్స్ ఏవీ లేవు. ఆయనది లేదు, విష్ణుది కూడా లేదు. కాబట్టి అది విత్ ఇన్ ఫ్యామిలీ అఫైర్గానే చూడాల్సి ఉంటుంది. కానీ మోహన్ బాబు గారి మీద నెగిటివ్గానో పాజిటివ్గానో స్పందించటం అనేది ఎవరు చేసినా తప్పే. అది ఈ రోజున వివాహం జరుగుతోంది. ఈ రోజున వాళ్ళిద్దరూ ఒకరు కాబోతున్నారు, ఒక ఇంటి వారు కాబోతున్నారు. వారు సుదీర్ఘకాలం మంచి జీవితాన్ని గడుపుతారని ఆశిద్దాం. ఎటు డిఫరెన్సెస్ వస్తే డెఫినెట్గా వాళ్ళు తిరిగి మాట్లాడుకునే అవకాశం ఉంటుంది. ఆ అనుభవం ఇద్దరికీ ఉంది. ఏ మేరకు కలిసి ప్రయాణించాలి, ఏ అంశాల మీద కలిసి ప్రయాణించాలి,
ఏ అంశాల మీద సయోధ్య ఉంది, ఏ అంశాల మీద భేదాభిప్రాయాలు ఉన్నాయి, ఎక్కడ డిస్కషన్లోకి వెళ్ళకూడదు, ఎక్కడ నెగ్గాలి, ఎక్కడ తగ్గాలి, దీనికి సంబంధించిన పరిపూర్ణ జ్ఞానం ఇద్దరికీ ఉంది కాబట్టి ఈ రెండు కుటుంబాల మధ్య పాత స్నేహాలు ఖచ్చితంగా ఉన్నాయి కాబట్టి ఈ వివాహం కలకాలం వర్ధిల్లాలనే కోరుకుందాం.